మీకందరికీ దేవుని మహాదయ వలన 31వ మహాసభకు ఎంతో అంతరాయం కలిగినప్పటికీ మీరు ఇంతమంది రాగలిగినందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం దేవుడు మంచి ప్రసంగికులను మనకు పంపించాడు. బొంబాయి నుంచి బిజు జేకబ్ గారు కొత్తగా పరిచయం అయినప్పటికీ ఎంతో దివ్యమైన వాక్యం చెప్పి మనను ఆదరించినందుకు మన సంఘములన్నిటి తరఫున బిజు జేకబ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ గారు నిత్యం మనతోనే ఉన్నాడు, వారికి వందనాలు. ఆయన చెప్పినట్టు నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు ఏదాకా ప్రసంగాలు చేశాడు. మీకు ఎంతమందికి ఎక్కిందో మరి నాకు తెలియదు. స్పర్జన్ రాజు నాకు పరిచయం లేదు, కానీ నేను తెనాలిలో మీటింగ్స్ చేస్తుంటే వాక్యం విని ప్రభువునందు ఆనందించి ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఇలాగయ్యానండి. నిష్ఫలముగా తిరిగి రాదన్న వాగ్దానం వాక్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి మీరు ఇంతమంది ఇంత చక్కని వాక్యం విన్నారు. కడుపు నిండిన వాడు తేనె తట్టునైనా తొక్కివేస్తాడని. ఇప్పుడు కడుపారా తిన్నారు, మళ్ళీ చెప్పేది అరుగుతుందా? ఇక ఇదే జీర్ణించుకోలేకపోతున్నారు. సరే, నన్ను పిలిచినప్పుడు మీరు ఊరికి కూర్చొని పోతే చాలాసార్లు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తారు. వీటికి వచ్చిన తర్వాత చెప్పే తీరాలా అంటారు. ఎక్కువ ఆరోగ్యం సరిగా లేనందుచేత దేవుని భయంతోనే వేదిక మీదకి ఎక్కాల్సి వచ్చింది. ఏం ప్రసంగం చేయాలా మీ కొరకు అని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు మీ ఎదుట పెడుతున్నాను. ఎక్కువసేపు చెప్పే అవసరం లేదు. అప్పుడే కొంతమంది ఇంటి ముఖం పట్టినారు, కొందరు రావు అని ఆకలితో చూస్తున్నారు. ఎప్పుడు ముగిస్తావు? అక్కడ పాయసం వాసన వస్తుంది. మీకంటే ముందుగా మేము ఎక్కువ దూరం ప్రయాణం చేయాలా? సరే, సహోదరులు అడిగినారు కాబట్టి ఒక మాట చదివి దాన్ని క్లుప్తంగా వివరించి ముగించేస్తాను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1 నీళ్ళు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6 వచనాలు చదువుదాము. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితవందురు? ఏశావు యాకోబునకు అన్నగాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీయులను అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనను, నేను వాటిని కింద పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రలనియు పేరు పెట్టుదురు. కనులారా దానిని చూచి ఇశ్రాయేలుల సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరందరూ. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును గదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ. ప్రార్థన చేస్తాం. దయాళువైన దేవ, మీకు అనేక వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసుల ద్వారా మీరు వినిపించిన
దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. చిట్ట చివరిలో అల్పుడనైన నేను కూడా నీ పక్షంగా కొన్ని మాటలు చెప్పుటకు మీరు అనుమతించినందుకు స్తోత్రం. దీనదాసుని మరుగుపరచండి. మీ మాట మా నోట ఉంచి నీ ప్రజలతో మాట్లాడండి. మీ మెల్లని స్వరం నీ ప్రజలు వినగలుగున్నట్లు మీ దయ చూపించండి. మమ్మల్ని అంగీకరించేందుకు వేల కొలది స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున వినయముతో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతో ప్రేమించాడు. అది మనకందరికీ తెలిసిన విషయమే. మలాకీ గ్రంథానికి వచ్చేసరికి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే ప్రతి చిన్నదానికి ఎదురాడి మాట్లాడుతున్నారు. దేవుడు నేను మిమ్మల్ని ఇంత ప్రేమించాను అంటే ఏం ప్రేమించావు మమ్మల్ని అని అడుగుతున్నారు వాళ్ళు. మిమ్మును శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించాను. ఇర్మియా గ్రంథం 31:3 వచనం ప్రకారం నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించాను, ఎవరు చూపని ప్రేమ మేడలో చూపించినాను. ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించి తిని, ఇశ్రాయేలు నేను మార్పు లేని వాడను కనుక నువ్వు ఇంకా మిగిలి ఉన్నావు అని ఇక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు. దేవుడు ఎంతో ప్రేమించినాడు. అయితే వీళ్ళు అంటున్నారు, ఏం చేసి ప్రేమించినావు మమ్మల్ని అని అడుగుతున్నారు. అన్నిటికీ ఎదురు మాట్లాడటమే అనమాట. లోబడే మనసు లేదు. ఏ అమ్మాయి పిల్లలు అన్నం తిన్నారా, ఎందుకు తినరు అంటుంది. ఎదురు తిరిగి మాట్లాడుతుంది. తిన్నారంటే పోతే కదా. పలానా పని చేసామంటే ఎందుకు చేయను. అన్నిటికీ ఎదురు మాట్లాడుతుంది. ఇశ్రాయేలు నేను నిన్ను ప్రేమించానంటే వీళ్ళు అంటున్నారు, ఏమి చేసి నువ్వు మమ్మల్ని ప్రేమించినావు అని ఎదురాడి మాట్లాడుతున్నాను. ఆయన అడుగుతున్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని వాళ్ళని అడుగుతున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మొరపెట్టేటప్పుడు, గొప్ప దేవా నీవు మాకు తండ్రివి, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు అని కొనియాడే ఈ జనం రాను రాను యెహోవా అని ఎరుగని తరం వచ్చింది. దేవునికి ఎదురు తిరిగే వాళ్ళు అయిపోయారు. ఈయన అడుగుతున్నాడు, నేను తండ్రిని పిలుస్తున్నారు కదా మీరు, నేను తండ్రినైతే మీరు నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అడుగుతున్నాడు. లోకములో మనందరికంటే ఎక్కువగా ప్రేమించున్నది దేవుడే. తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, బంధుమిత్రుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది దేవుడే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాట అనేక మంది రక్షణకు కారణమైపోయింది. ఎంత ప్రేమించాడంటే ఇంత అని కొలత లేకుండా ప్రేమించినాడు. ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. అయితే ఏం ప్రేమించినా మమ్మల్ని వీళ్ళు అడుగుతున్నారు. తండ్రి ప్రేమ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుని గురించి చదివితే తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన కథే, సండే స్కూల్ నుండి చదువుకుంటున్న సంగతే. ఒక కుమారుడు తండ్రి వద్దకు వచ్చి అడిగాడు, నీ ఆస్తిలో నా వాటా నాకు ఇమ్మన్నాడు. తండ్రి ఇచ్చినప్పుడు తీసుకోవాలన్నా ఈయన డిమాండ్ చేయాలన్నా? ఎప్పుడు తీసుకోవాలా? తండ్రి ఇచ్చినప్పుడు తీసుకోవాలా? వీడొచ్చి ఎద్దుల్లో సగమిమ్ము, మిద్దెల్లో సగమిమ్ము, అద్దె కొంపలన్నీ నువ్వే చూసుకో తండ్రి, నా వాట నాకిమ్ము, నా వాట నాకిమ్మని అడుగుతున్నాడంట. వద్దురా పాడైపోతావు, ఈ రెండు బాగుంటుంది, నీకేం తక్కువైంది ఇక్కడ
తిండికి బట్టకు కొదవలేదు, సన్నపునార వస్త్రాలు ధరించుకుంటున్నావు, ఆహారం సమృద్ధిగా ఉంది, పనివాళ్ళు ఉన్నారు, నువ్వు ఇంట్లోనే ఉండాలని తండ్రి కోరుకున్నాడు. అయితే వీడంటాడు, నా వాటా నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతానంటాడు. వాటా తీసుకొని దూరదేశమునకు వెళ్ళాడు. తండ్రి మాట వినలేదు, తండ్రికి లోబడలేదు, తండ్రి ప్రేమను కాదని దూరంగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే, ఆడ బెల్లం ఉన్న నాళ్ళు ఈగలు ఉంటాయంటాడు. వీని దగ్గర డబ్బున్నంతకాలం వీనికి స్నేహితులు ఉన్నారు. అక్కడ రాయబడింది, దుర్వ్యాపారముల చేత తాను కలిగినదంతా ఖర్చు చేసినాడు. లాస్ట్కు తినటకు తిండి లేని పరిస్థితి వచ్చింది. ఒక గొప్ప ఉద్యోగం వచ్చింది ఆ దేశంలో. ఏం ఉద్యోగం వచ్చింది? కంప్యూటర్ ఇంజనీరా? ఏమీ లేక చివరికి పందులను కాసే పని దొరికింది. అసహ్యమైనటువంటి పని. అక్కడ ఆకలిగా ఉన్నప్పుడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకుంటూ ఆశపడాను, కానీ వానికి ఏమీ దొరకలేదు అనింది. చాలామంది పిల్లలు సండే స్కూల్లో పందుల పొట్టు తిన్నాడని చెప్తారు. ఆ పందులు అన్నాయంటే మాకే చాలక వస్తుంటే నువ్వేమిట్రా మళ్ళీ మా వాటా తీసుకొని వచ్చావు, మాకే సారడం లేదండి. ఆకలిగా ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది వారికి, అంత పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. వాడు బుద్ధి వచ్చినప్పుడు అని అక్కడ చదువుతున్నాం. ప్రభు దగ్గరికి రానంత కాలము బుద్ధి లేని పనులు చేస్తారు. ఇప్పుడు బుద్ధి వచ్చి తన మనసులో తాను ఇట్లా అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది పనివారు ఉన్నారు, ఆహారంకు కొదవలేదు, వస్త్రానికి కొదవలేదు, మా తండ్రి ఇంట ఉంటే ఎంత బాగుండింది, నేను అనవసరంగా దూరదేశం వచ్చి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నేను తిరిగి వెళ్తాను, అయితే మా నాన్న చేర్చుకుంటాడో లేదో నన్ను. తన మనసులో ఇట్లా అనుకుని రిహార్సల్ వేసుకుంటున్నాను, నా తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను అని రిహార్సల్ వేసుకుంటున్నాడట. ఏమి అడగాల పోయని అట్లా అనుకుంటూ ఆడనే ఉన్నాడు అనుకో, ఊరికి అట్లా అనుకుంటూ మా నాన్న దగ్గరికి పోతాను ఇట్లా చెప్తాను అనుకుంటూ పందుల దగ్గరే ఉన్నాడు అనుకో, వానికి సంతోష సమాధానం దొరుకుతాయా? వాడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటి వైపుకు దారి మళ్ళాడు. తండ్రి వీడు పోయింది మొదలుకొని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ దూరమున ఎవడు కనపడ్డా కూడా నా కుమారుడేనేమో అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు మాసిన బట్టలతో, చెరిగిన జుట్టుతో, కాళ్ళకు చెప్పులు లేకుండా, బక్కజిక్కిన శరీరంతో బలహీనుడిగా వస్తూ ఉన్నాడు. తండ్రి చూశాడు మేడగది నుంచి, దిగి వచ్చి పరుగున దిగి వచ్చి అతని మెడ మీద పడి ఏం చేసినాడండి? చెప్పండి అమ్మా, ఏం చెప్పాడు? మెడ మీద పడి, ఎక్కడి నుండి వచ్చినాడు వీడు? ఏం వాసన కొడుతుంటాడు? పొగా కంపెనీలో పనిచేసేవాడు బయటకు వస్తే ఏం వాసన కొడుతుంటాడు? పొగాకు వాసనే. గంధపు చెక్కలో పనిచేసేవాడు సుగంధపు వాసన వస్తాడు, పూల తోటలో పనిచేస్తే పూల వాసన వస్తాడు, పందుల దగ్గర పనిచేసేవాడు పందుల వాసనే. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము నువ్వే పాడుకో అని వదిలిపెట్టాను అన్నమాట. ఏమన్నారుకొని మా ఇష్టం మాది, మీ ఇష్టం మీది అని ఆమె చెప్పడం కూడా బరువు అయిపోయింది. ఇప్పుడు పనివారిలో ఒకరిగా ఉంచుకో తండ్రి, నేను పరలోకమునకు నీకును విరోధముగా పాపం చేశాను,
నీ కుమారుడు నన్ను అనిపించుకుంటకు నేను యోగ్యుడిని కాదు అని అంటూ ఉంటే ఆ తండ్రి, ఆ మాట అనొద్దు కుమారుడా, నీవు దూరదేశం పోయి ఆస్తి అంతా నష్టం చేసుకున్నా కూడా నీవు నా కుమారుడవే. నేనైతే ఏం చేసింటానంటే, మీరైతే ఏం చేసింటారు? మీ కొడుకు ఇట్లా వచ్చి ఏం చేసింటారు మీరు? పనికి మానోడా, ఆస్తి అంతా తీసుకొని పోయి పాడు చేసింది చాలకుండా మళ్ళా లైన్లు పడుకుంటున్నావు ఆయనకి. పో, ఏడాది తాగుపో, నాకేం సంబంధం రా, నువ్వు నా కడుపున పుట్టలేదు పోరా నువ్వు. ఈ కుమారుడు, నీ కుమారుడిని అనిపించుకుంటూ యోగ్యుడిని కాదు. ఆ తండ్రి, నా కుమారుడు, ఆ మాట అనవద్దు, నువ్వు నా కుమారుడివే. వెంటనే పనివారిని పిలిపించి క్షౌరం చేయించి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి మెడకు గొలుసేసి కాళ్ళకు చెప్పులు తొడిగి పెండ్లి కొడుకును తయారు చేసినాడు. పెండ్లి కొడుకులాగా తయారు చేసినాడు. నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడని కాదు. తండ్రి, లేదు నా కుమారుడు, నువ్వు నా కుమారుడవే అని అతన్ని మేళతాళములతో ఊరేగింపుగా సంభ్రమం చేస్తూ పండగ చేస్తున్నాడు. ఏమయ్యా ఇంత వినోదం చేస్తున్నావు అంటే, నా కుమారుడు తప్పిపోయి దొరికెను అని అన్నమే మాత్రం కాకుండా తర్వాత ఏమన్నాడు? చచ్చి బతికాడండి వీడు అన్నాడు. దేవునికి దూరమైన వాళ్ళంతా చచ్చిన వాళ్ళతోనే సమానం. దేవుని ఎదుకు వచ్చిన వాళ్ళే బతికిన వాళ్ళు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు చెప్పాడే ఎఫెసీ 2:1. ఇన్ని సభలకు వచ్చినావు, నువ్వు యేసుప్రభుని ఎరగకుండా ఊరికి పాటలు పాడి మాటలు చెప్పి వందనాలు చెప్పి తందనాలు ఆడుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. నీ ప్రభు పాదాల మీద పడి, అయ్యా పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను, నన్ను మన్నించునాదా అని యేసు పాదాల మీద పడి నీ పాపాన్ని ఒప్పుకుంటే, తండ్రి తన కుమారుని క్షమించినట్టు నిన్ను క్షమించి నిన్ను తన కుమారుడిగా స్వీకరిస్తాడు. ఈ పని చేయకుండా మీరు ఎన్నిసార్లు సభలకు వచ్చినా, ఎన్ని కూటలు తిరిగినా ప్రయోజనం శూన్యం. ఈ కూటాల నుండి వెళ్ళిపోకముందే అయ్యగారు మంచి వాక్యం చెప్పారు రాత్రి చెడుతనాన్ని గురించి. బిజు గారు మంచి వాక్యం చెప్తూ వచ్చాడు. స్పందన ఎవరికి వాళ్ళు తీసిపోయేటట్టుగా ప్రసంగికులు. అన్నీ విన్నావు, ప్రభువును ఒప్పుకున్నావా? నువ్వు నీ పాపానికి క్షమాపణ కలిగిందా? దేవుని రాజ్యానికి వెళ్తాననే నిరీక్షణ నీకుందా? నీ పేరు పరలోకపు జీవగ్రంథంలో వ్రాయబడినట్టు చెప్పగలవా? లేకపోతే ఈ దినం ఇక్కడే ప్రభుని ఒప్పుకొని వెళ్ళిపోవాలి. మరొక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులో దావీదు గొప్ప రాజు. గొర్రెల కాపరిగా ఉండి అతను తీసుకుని వచ్చి గొప్ప సింహాసనం మీద కూర్చునిపెట్టి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు దేవుడు ఆయన్ని. అయితే అతని కుమారులో ఒకడు అబ్షాలోం, దావీదు ఎట్లుంటే అట్లుంటాడంట. డాక్టర్ గారు చెప్తూ ఒకసారి చెప్పారు, జెరాక్స్ కాపీ ఎట్లుంటాడంట. దావీదు ఎట్లుంటే రూపురేఖల్లో అందచందాల్లో దావీదులాగానే ఉంటాడంట. కొందరు పిల్లలు తల్లిలాగానో తండ్రిలాగానే ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు పలాని వాళ్ళ పిల్లవాడివి కదా అని చెప్తాం మనం. అయితే తిరుగుబాటు చేశాడు. తండ్రికి విరోధంగా సైన్యాన్ని సమకూర్చి యుద్ధం ప్రకటించినాడు. తండ్రి ఎంతో ప్రేమించినాడు అతన్ని. అయితే అతను తిరుగుబాటు చేసి సైన్యాన్ని కూడగట్టుకొని తండ్రి మీదనే యుద్ధం ప్రకటించినాడు. దావీదు యుద్ధానికి తన సైన్యాన్ని పంపిస్తూ సైన్యాధిపతితో చెప్పాడు, ఓ వచనం చదవండి. రెండవ సమూయేలు గ్రంథము 2
18వ అధ్యాయం 29వ వచనం. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడగగా, అహిమయస్సు యోవాబు రాజు సేవకుడనైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండుమని వానికి ఆజ్ఞాపించగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూసి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చి తిని ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చుదనని చెప్పినప్పుడు చదువు. రాజు బాలుండగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడని అడిగాను. యుద్ధం ప్రకటించిన కుమారుని మీదకి సైన్యాన్ని పంపిస్తూ సైన్యాధిపతితో చెప్తున్నాడు, యుద్ధం చేయండి, అయితే నా కుమారుడైన అబ్షాలోము విషయము కొంచెం దయదలచండి అని అడుగుతున్నాడు. 18వ వచనం. అప్పుడు రాజు యోవాబును అభిషేయును ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను. ఏ కుమారుడైతే తిరుగుబాటు చేశాడో, ఏ సైన్యాన్ని కూడగట్టుకొని యుద్ధం ప్రకటించినాడో అతని మీదకి తన సైన్యాన్ని పంపిస్తూ నా కుమారుడైన అబ్షాలోమును దాని మీద దయ చూపించండి అన్న. యుద్ధం హోరాహోరిగా జరగబోతుంది. ఇతను అబ్షాలోము జుట్టు పెద్దది, హిప్పీ జుట్టులాగా ఉంటుంది. తాను స్వారీ చేస్తున్న వాహనం మీద వెళుతూ ఉంటే జుట్టు ఎగురుతూ ఉండింది. తమాల వృక్షానికి జుట్టు తగులుకునేది. దాని కింద ఉండే వాహనం జారిపోయింది. జుట్టు చెట్టుకు వేలాడుతూ ఉంది. ఒకటి చూశాడు, కొట్టి చంపేశాడు. జుట్టు పెద్దదిగా పెట్టుకుంటే ఇంత ప్రమాదం ఉంది చూడండి. పడి చచ్చిపోయాడు. వార్త తీసుకొని వచ్చారు, నా కుమారుడు నా అబ్షాలోము ఎట్టున్నాడయా అని అడుగుతున్నాడు. వార్త తెలిసింది, చనిపోయినట్టు తెలిసింది. ఇప్పుడు చెప్తున్నాడు అబ్షాలోముని గురించి, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోయితే ఎంత బాగోడు. అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండను. దుఃఖం ఆపుకోలేక మేడగదికి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. చదవండి ఆ వచనం, 19వ అధ్యాయం. ఐదవ వచనం చదవాలి ఎవరు లేరా? 19వ అధ్యాయం. అబ్షాలోము నా కుమారుడా, అబ్షాలోము నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయిచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరినందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణమును, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేను సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట. మేమంతా చనిపోతే నీకు సంతోషమా? నీవు, నీ పిల్లలు, నీ భార్య మీరు బాగుండాలి, యుద్ధం చేసిన మేము చచ్చిపోవాలా అని ఇతను మాట్లాడాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు దుఃఖితుడై తట్టుకోలేక, అబ్షాలోమా నా కుమారుడా, అయ్యో అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండు అంగలార్చుతున్నాడు. ఇది తండ్రి ప్రేమ.
భూ సంబంధమైన ఈ తండ్రే ఇంతగా ప్రేమిస్తే పరలోకమందున్న మన తండ్రి, నిత్యము నిన్ను పుట్టించి పోషించి కాపాడుతున్న నీ తండ్రి నీ విషయమై ఎంత ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఈ దినమందైనా మీరు సమాధాన సంబంధమైన సంగతులు ఆలోచించినట్లే మీకు ఎంత మేలు. రండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైన హిమం వల్ల తెలవనట్టుగా చేస్తాను. రండి ప్రజలారా, మీరు నా తట్టు తిరిగినట్టయితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకేసి నీ మీద పడి నిన్ను ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. ఇంతటి ప్రేమ ఎక్కడా కనపడదు. దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినం ఉన్నావంటే దేవుని ప్రేమను బట్టి ఉండవు. నువ్వు మంచివాడమని ఉండనేలేదు. నేను ఇంతగా ప్రేమించాను మిమ్మల్ని అంటే వాళ్ళు అంటారు, ఏమి చేసి మమ్మల్ని ప్రేమించినాము అని అంటున్నావు. తండ్రి ప్రేమ ఇలా ఉంది, తల్లి ప్రేమ ఇంకా అమితముగా ఉన్నది. సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. పంచాయతీ, ఓ పిల్ల చంపేసింది ఒక ఆవిడ, ఆ పక్కనున్న ఆమె పిల్లవాడిని తీసుకుని పడబెట్టుకునేది. బతికిన పిల్ల కోసం వీళ్ళు తగవ పడుతున్నారు. ఈ పిల్ల నాది అంటే నాది అని ఇద్దరు తగవలాడుతున్నారు. తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళారు, సొలొమోను దగ్గరికి. సొలొమోను మహాజ్ఞాని, దైవజ్ఞానం కలిగిన వాడు. పక్షులు మాట్లాడుకుంటే ఆయనకు అర్థమవుతుందట, మనకు అర్థమవుతుందా పక్షులు మాట్లాడుకునేది? ఎన్నో సామెతలు రాసినాడు. దైవ గ్రంథంలో 3 గ్రంథాలు రాసినాడు. ప్రసంగి, పరమగీతం, సామెతల గ్రంథం రాశాడు. ఆయన దగ్గరికి అమ్మాయిని బతికిన పిల్లలు తీసుకొని పోయి నాదంటే నాదని వాళ్ళు వాదించుకుంటున్నారు. ఆయన సైనికుని పిలిచి ఒక ఖడ్గం తీసుకురండి, దీన్ని 2 ముక్కలు చేసి చెరి సగం ఇస్తానంట. కానీ అని అది అంటుంది, కొడుకుని చంపుకున్నది పరాయి పిల్లల్ని తెచ్చి పండు పెట్టుకొని నా బిడ్డ నా కొడుకు అని చెప్తుంది. రాజు ఎప్పుడైతే దీన్ని 2 ముక్కలు చేయండి అన్నాడో, కన్న తల్లి యొక్క ప్రేమ అక్కడ రాయబడిన మాట, ఆమె పేగులు తరుగుకొని పోయానండి. అయ్యా, ఇది నాదైనను దానిదైనా కాకున్నట్టు ఎందుకు చంపుతారు? బతకనియండి, ఆమెకే ఇచ్చేసేయండి. ఎక్కడ బతికితేమి నా బిడ్డ బతుకుతుంది, అది చూసి నేను సంతోషపడతానని చెప్తుంది. తల్లి యొక్క ప్రేమ అంత పేగులు తరుక్కొని పోయే ప్రేమ. తండ్రి యొక్క ప్రేమ, నేను చస్తే బాగుండు నా కుమారుని బదులుగా. ఇట్లా ఎన్నో విధములైన ప్రేమల గురించి మనం చదువుతాము. అయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. దేవా, నేను పుట్టకముందే నా జీవిత దినములు నీవు నీ గ్రంథంలో లిఖితములాయను. నియమింపబడిన దినములో ఒకటేనో కాకమునిపే నా సంగతంతా నీ దగ్గర రాయబడింది. నిన్ను కాదని నేను ఎక్కడికి పోదును అని మహారాజు ఒప్పుకుంటాడు. మరి దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలారా, ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అంతము వరకు ప్రేమించాడు. అసలు దైవ గ్రంథమే ప్రేమ మీద ఆధారపడి ఉంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు, నా యొద్దకు రమ్మని. నీకు ఇష్టమైనా ముగించుతూ ఉన్నాను. ప్రభు నామాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడి సంతోషభరితలో ఇంటికి వెళ్ళవచ్చు. ప్రభుని ఎరగకుండా వెళ్ళిపోతే ప్రమాదం మీకుంది. ఘోరమైన తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. దోషివని తీర్చబడి నిత్య నరకాగ్నికి పంపించబడతావు. ఈ దినమే ఇప్పుడే ఇక్కడే ప్రభుని నమ్ముకోండి. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా యాత్ర ముగించ. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠి నారీ గృహద్వారే జనశ్మశానే దేహస్థితాయానాం కర్మానుగోగచ్చతి జీవయేక. సంస్కృతంలో ఒక శ్లోకం. నువ్వు సంపాదించిన డబ్బు, దస్త్రం ఇవన్నీ ఇక్కడే ఉంటాయి నాయనా, ఏమి నీ ఎంట రావు. మొలతాడు కూడా ఇప్పేస్తారు, అది కూడా ఉండకూడదు. ముక్కురాయి కూడా బిక్కుంటారు, దినాల కన్నా ఖర్చు వస్తుందని. ఏమి ఉండలేరు నీ మీద, అన్నీ ఇక్కడే వదిలిపెట్టుకోవాల్సిందే. నీ వెంట ఏమి రాదు. యోబు కూడా చెప్పాడు కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అన్నాడు.
దిగంబరిగా గుట్టి చచ్చిపోయాడు అతని. నా శవపేటికను డాక్టర్లు మోయాలి. ఆ శవపేటికకు 2 వైపుల రంధ్రాలు పెట్టి ఇట్లా ఇట్లా బయటికి పెట్టాలి. డాక్టర్లు మోసుకుంటూ పోవాలి. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు, కానీ ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. ఈ మోసే డాక్టర్లు నన్ను రక్షించలేకపోయినారని సూచనగా ఇట్లా చెప్పాయంట. నువ్వు కలిగినదంతా ఇక్కడే వదిలిపెట్టిపోతావమ్మా, ఏది నీ వెంట రాదు. పశువశ్చ గోష్ఠి, పశువులు ఏమన్నా ఉంటే నిక్కి చూస్తున్నాయట. యజమానుడు చచ్చిపోయాడు, ఇక వీడిని కాటికి పంపిస్తున్నారు, వీడు పోయిన తర్వాత మనల్ని ఉండనిస్తారా, మనం కటికంగా తోలుతారు కదా అని దిగులు చేత అవి నిక్కి చూస్తున్నాయట. కట్టుకున్న భార్య దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ వెంట్రుకలు ఇరబోసుకొని తిడుతూ, ఒకవైపు నా భర్తే దొరికినాడా, నీకెవరు లేకపోయారా, ఆ పక్కింట్లో 10 మంది ఉన్నారు, వాడినిట్లో ఒకరిని తీసుకుపోవచ్చు కదా, నన్నెందుకు తీసుకుపోయావు, నా భర్తను ఎందుకు తీసుకున్నావు అని దేవుని దూషిస్తూ చీదుకుంటూ తుమ్ముకుంటూ వెంట్రుకలు ఇరబోసుకొని గృహద్వారం దాకా వస్తుంది. ఇంకా అవతల రాని అమ్మాయి నీ ముఖం చూస్తే అరిష్టం, మూల కూర్చోమని ముసుగేసి కూర్చోబెడతారట హిందూ సంప్రదాయంలో. నారీ గృహద్వారే జన శ్మశానే, నీ బంధువులు ఉన్నారే బరువు ఎత్తుతారంట, దించుతారట, ఏం దించుతారో ఏమి దించుతారో. బాగా చచ్చారా అని ఒకడు అంటున్నాడు, వీడు ముందే చావాల్సింది, ఇంత లేటుగా చచ్చాడు వీడు. మరొకడు అంటాడు, అప్పు తీసుకున్నారా, 20,000 కాగితం లేదు, కమ్మ లేదు, నాకు ఎవడు ఇస్తాడని ఒకడు అంటున్నాడు. అప్పు చేయడం వీడు బాధపడుతున్నాడు. వల్లకాడు దాకా కళ్ళు దాగి వల్లకాడు దాకా వస్తారట. దేహాన్ని చితిమంతుల మీద పెట్టి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. దేహస్థితాయానాం కర్మానుగోగచ్చతి జీవయేక, జీవుడు దేవుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ పోతాడట. ప్రసంగి గ్రంథం ఇదే కదా వ్రాయబడింది, మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరు, ఆత్మ దాన్ని దయచేసినా దేవుని ఎందుకు పోతుంది. నీ జీవితంలో దేవుని ఒప్పుకోకుండా చనిపోతే దేవుని తీర్పులో దోషిగా తీర్పు తెచ్చబడి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. అయ్యో అయ్యో నేను ఎందుకు యేసయ్యను నమ్మకపోతిని, ఎంత పని అయిపోయింది అని అంగలాస్తారు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటై ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు ఆరని అగ్ని తీరని బాధ. అంగలారుస్తూ ఉంటావు. ఆ అపాయం నుండి తప్పించుకోవాలంటే ఇక్కడ యేసును నమ్ముకొని పోవాలి. నరకమంటే ఆషామాషి కాదయ్యా, అది భగమంటే అగ్నిగుండమయ్యా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి, మంటలేమో ఆరవు దిక్కు. ఆరని అగ్ని తీరని బాధ, వేదనకరమైన స్థలానికి పంపించబడతారు. తమాషాగా తీసుకోవద్దు వాక్యాన్ని. ఇప్పుడే ఇక్కడే యేసయ్య నమ్ముకొని వెళ్ళిపోండి, ధన్యులైపోతారు. నీ పేరు పరలోకపు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇవి నేను నేర్చుకొని రాసుకొని చెప్తున్నవి కాదు, నేను అనుభవించి చెప్తున్నా. మంచివాడనేందుకు ఈ మాటలు చెప్పడం లేదు. ప్రభువును ఒక దినం ఒప్పుకున్న కారణాన్ని బట్టి నన్ను క్షమించినాడు, నన్ను హెచ్చించినాడు, నన్ను ఘనపరిచినాడు. ఇలాగున ఊరేగింపుగా శత్రువుల ఎదుట నిలువబెట్టాడు. ఈ దినం నువ్వు ప్రభువును నమ్ముకుంటే ధన్యుడవు, ధన్యురాలు అయిపోతావు. యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సహోదర సహోదరులారా నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన చెప్తున్నాడు. ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అని ఆయన పాదాల దగ్గర పడితే ఆయన ధన్యుడు అయిపోతావు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటై ఉన్నావు. ఇట్లా చెప్తుంటే ఒక కూటంలో ఒక ముసలిది ముందు కూర్చొని, నాకు పండ్లు లేవు కదా, పండ్లు అంటే పండ్లు పెట్టి కొరికిస్తాడు, నీకు తమాషా అనుకుంటున్నావా, ఈడే పనులు పెడుతుంటే ఆడ పనులు పెట్టినా. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి. అయ్యగారు చెప్తూ ప్రభు ఆగమనం దగ్గరకు వచ్చింది, లేక మన యాత్ర ముగిస్తాం. యాత్ర ముగించిన ప్రభు నమ్మితే భయం లేదు, మహిమలోకి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం ఉండగానే ఆయన వస్తే
ఈ దేహాలు మట్టి దేహాన్ని వదిలిపెట్టి మహిమగల దేహం తీసుకొని ఆరోహణమై వెళ్ళిపోతాం. అటు శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్నాను. ఈ దినమే ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది దేవుని ప్రేమను పొంది వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన నందు చేరి, నిత్యమైన ముఖము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ముండ్ల మకుటం పైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల మకుటం పైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపుందోచి, కొరడాతో కొట్టబడిన వీపుందోచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, భక్తుల గుంపులో హర్షించే చాలు. ప్రేమైన దేవుని బిడ్డారా, మీకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలుస్తున్నాను. నా కొరకు మానకుండా ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన వల్ల ఇలాగ ఉన్నాను. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు బట్టి కనీసం కూర్చొనైనా వాక్యం చెప్పగలుగుతున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.